హలో ఎవ్రీవన్ వెల్కమ్. సో ఈరోజు జరిగిన టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్లో మెంటల్ ఎబిలిటీ పార్ట్కి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చెప్పబోతున్నాం. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ మెంటల్ ఎబిలిటీ. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే మనకి ఈ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అనేది 2023లో కూడా జరిగింది. సో ఇది మనకి 2024లో అంటే ఇవాళ జరిగిన పేపర్ది ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో దాంట్లో ఏమి ఇచ్చాడు, మనం ఏం చేయాలి, వన్ బై వన్ చెప్పి చూసుకుంటూ వద్దాం. మెంటల్ ఎబిలిటీ ఎక్స్ప్లెనేషన్ బై మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని. సో పేపర్ వచ్చేసరికి మనకి జాతకాల్లో చెప్పినట్టుగా శుభాశుభ మిశ్రమం అనుకోవచ్చు. అంటే కొంచెం కష్టం, కొంచెం ఈజీ. ఓకే, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం లాంటిది ఇది. అయితే కరెక్ట్గా మన క్లాసులు కనుక ఫాలో అయినట్టయితే వీ కెన్ స్కోర్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 22 వరకు అయితే స్కోర్ చేసేయచ్చు. ఓకే రైట్. అయితే క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, మనం ఎలా చేయాలి, వన్ బై వన్ చెప్పి చూద్దాం. ఇది ఈసారి కొంచెం బ్యాంక్ తరహాలో కొత్తగా ఇచ్చిన క్వశ్చన్. రైట్, ఒకసారి చూడమా. ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 2000 to 2005 ఇస్ గివెన్. ఏమి ఇచ్చాడమ్మా, ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య రేషియో ఇచ్చాడు, అవునా కాదా? ఓకే, సో ఇఫ్ ద ఇంపోర్ట్స్ ఇన్ 2002 వర్ వాల్యూడ్ అట్ 250 crores, మరి 2002లో ఏమి ఇచ్చాడమ్మా, ఇంపోర్ట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా, 250 crores. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2002 1 2 3 అంటే 1 2 3 అంటే 1.25 అంటే 1.25 అంటే మనం అనంత రాసుకోవచ్చమ్మా, 5/4 రాసుకోవచ్చు కదా. ఓకే, దీంట్లో ఏమి ఇచ్చాడమ్మా వాడు, ఇంపోర్ట్స్ 250 అంటే ఇంపోర్ట్స్ అంటే ఇది 250 అయితే ఇక్కడ నుంచి చెప్పండి ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతుంది, 5 parts 550s కాబట్టి 4 parts అంటే 200 కదా. ఓకే, అంటే ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత అంటే 200 crore. ఓకే, అండ్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఇయర్ 2002 and 2003 టుగెదర్ వాస్ 500 crores. 2002 మరియు 2003 కలిపితే 500 కోట్లు అంట. అందులో 2002లోనే 200 కోట్లు వచ్చిందంటే 2003లో ఉన్న ఎక్స్పెండిచర్ ఎంత అంటే, ఓకే సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనం 2003లో ఉన్న ఎక్స్పెండిచర్ 300 కోట్లు కదా, 300 crores. ఓకే, దెన్ ద ఇంపోర్ట్స్ ఇన్ 2003 వర్ ఇన్ క్రోర్స్. ఇంపోర్ట్స్ కావాలంటే వాడికి ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సార్ 2003లో ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి రేషియో ఎంత, ఇంపోర్ట్స్ బై ఎక్స్పోర్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 1.5 అంటే 3/2. అందులో మనకి ఇంపోర్ట్స్ సేల్స్ ఎంతమ్మా, 300 crores. అంటే 2 parts వాల్యూ 300 crores అయితే ఓకే మనల్ని ఏమంటున్నాడు, 3 parts ఎంత అని అడుగుతున్నాడు. 2 parts 300 అంటే 1 part 150, 3 parts అంటే 3 into 150 అంటే ఎంతమ్మా, 450 కోట్లు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, గుడ్. నౌ లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాదు, స్టూడెంట్స్ కొంచెం లెంగ్తీగా చేయడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్. Production and sale of a certain brand of cars for 6 years is given in the following graph. ప్రొడక్షన్ సేల్ అంటే మనం ఈ మోడల్ ఆల్రెడీ చెప్పుకుంటాం రెగ్యులర్గా. ఆ ప్రొడక్షన్ సేల్ రెండు ఇచ్చాడంటమ్మా. ప్రొడక్షన్ అంటే థిక్ లైన్, సేల్ అంటే ఏంటమ్మా, డాటెడ్ లైన్, అవునా? ఓకే, 6 సంవత్సరాలు ఏంటంటే 2008 నుంచి 2023 వరకు. ఓకే, 2018 నుంచి 2023 వరకు. ఓకే, స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి 200 400 600 800 అంటే 200 గ్యాప్ వస్తుంది. అంటే ఒక లైన్ గ్యాప్ ఉందంటే 200 గ్యాప్ ఉన్నట్టు కదా. ఓకే, సో ఇక అది మనం మైండ్లో పెట్టుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఓవర్ ద గివెన్ 6 years. అంటే టోటల్ ప్రొడక్షన్కి యావరేజ్, టోటల్ సేల్స్కి యావరేజ్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు కదా. నేనేమంటానంటే సో టోటల్ ప్రొడక్షన్ కావాలి అంటే మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే ఈ ప్రొడక్షన్ మొత్తం యాడ్ చేస్తారు, సేల్ కావాలంటే ఈ సేల్ మొత్తం యాడ్ చేస్తారు, యావరేజ్ కనుక్కుంటారు, టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ఏమో పేపర్ లెంగ్తీ అని బాధపడుతూ ఉంటారు. ఓకే, డిఫరెన్సే కానీ కావాల్సింది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, జాగ్రత్త చెప్పండి, అక్కడ డిఫరెన్స్ ఎంత. నేను చెప్పాను ఒక లైన్ అంటే 200 అన్నాను, 2 లైన్లు ఉంది అంటే 400. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 లైన్లే డిఫరెన్స్ ఉంది అంటే 400. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా 3 లైన్లు డిఫరెన్స్ ఉంది అంటే 600. ఇక్కడ 2 లైన్లు డిఫరెన్స్ ఉంది అంటే 400. ఇక్కడ ఒక లైనే డిఫరెన్స్ ఉంది అంటే 200. ఇక్కడ 2 లైన్లు డిఫరెన్స్ ఉంది అంటే ఎంతమ్మా, 400. అంటే ఇది టోటల్ డిఫరెన్స్. నాకు కావాల్సిన యావరేజ్ గుర్తుపెట్టుకో, యావరేజ్ తర్వాత మారుస్తా. ఓకే రైట్ అమ్మా, యాడ్ చేస్తే ఈ 2 కలిపితే 1000, ఈ 3 కలిపితే 1000 అంటే 1000 2000 ప్లస్ 400 అంటే 2400. ఇది టోటల్ డిఫరెన్స్. నాకు కావాల్సిన యావరేజ్. యావరేజ్ అంటే ఏం చేయాలి, డిఫరెన్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, అవునా? డిఫరెన్స్ ఎంత 2400 బై ఎన్ని ఏళ్ళు, 1 2 3 4 5 6. ఓకే, అంటే ఎంతమ్మా మొత్తం 400 ఇస్ ద డిఫరెన్స్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. So angle between both minutes and hours hands of a clock at 7:42 AM is x.
మా సమయం 7 గంటల 42 నిమిషాలు అయితే ఎక్స్ అంటాం యాంగిల్. మనం 7:42కి యాంగిల్ కావాలంటే థీటా ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా, మనకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ 30h - 11/2m కదా. ఓకే, అంటే 30 ఇంటూ హెచ్ అంటే 7 కదా, -11/2 ఇంటూ 42 కదా, 2 ఒకట్లు 2 21. ఓకే, ఈ డిఫరెన్స్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 210 అండ్ ఓకే 21 degrees డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నామా, అండ్ 5:18 PM ఇస్ వై. ఓకే, 5:18కి యాంగిల్ ఎంత అంటే 5:18 ఒకసారి జాగ్రత్త చూస్తే ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 30 ఇంటూ 5 -11/2 ఇంటూ m ఎంతమ్మా 18. ఓకే, 9 11s are 99, ఇది 150 తీసేస్తే 51. ఓకే, వాడు ఏమంటున్నాడు అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఏమంటున్నాడమ్మా వై. ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ అంటే 21 51 యాడ్ చేయమంటున్నాడు, అంటే ఎంతమ్మా 72. రైట్, సో అంటే ఏం ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇది మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్లో మంచి పాయింట్ ఏంటంటే ద నెంబర్స్ ఇన్ ద థర్డ్ కాలమ్ ఆర్ రిలేటెడ్ టు ద రెస్పెక్టివ్ నెంబర్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కాలమ్స్ విత్ ఏ డెఫినెట్ రిలేషన్. ఇక్కడ ఇలాంటి ఇస్తే మనం రో వైజ్ చూడాలా కాలం వైజ్ చూడాలని టెన్షన్ పడుతుంటాం కదా. ఇక్కడ మంచోడమ్మా థర్డ్ కాలం అంటే ఇది మూడో నిలువు వరుస అనేది ఈ రెండింటికి సంబంధించింది అని చెప్తున్నాడు. అంటే మనం ఖచ్చితంగా ఇలాగే చూడాలి, అంటే ఈ మూడింటికి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఈ క్వశ్చన్లో వాడు ఇచ్చిన మంచి పని హింట్. ట్రయల్ అండ్ ఎర్రర్ చేసే టైం వేస్ట్ డైరెక్ట్ చేసేస్తాం చూడండి. 2209లోంచి 784 తీసేస్తే ఓకే 5 దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 11 - 7 అంటే 4 అండ్ దిస్ ఇస్ 1 1425. వాడు ఇచ్చిన నెంబర్ 15 అవునా, అంటే 1425 బై 15 చేస్తే 15 9s are 135, 75 అంటే 15 5 అంటే 95 వచ్చింది. అంటే ఏం చేశారు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చేసి దీంతో డివైడ్ చేస్తే 95 వచ్చింది. ఓకే, రెండో సెట్ తీసుకుందాం వీళ్ళిద్దరికి. 3249 1344 డిఫరెన్స్ ఎంత అంటే ఇది 5 ఇది 0 ఇది 8 ఇది 1 1805. సో యాజ్ యూజువల్గా దాన్ని 19తో డివైడ్ చేస్తే ఓకే 19 9s ఆర్ 171, 95 మిగిలిందంటే 19 5 అంటే ఇక్కడ 95 ఇక్కడ 95. ఇదే మనకి లాజిక్. ఓకేనా, అంటే ఇప్పుడు నేనేం చేయాలి, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చేయాలి, అంటే 4489 మైనస్ క్వశ్చన్ మార్క్ ఓకే బై 13 ఇస్ ఈక్వల్ ఎంతమ్మా 95. అవునా, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 3254 వస్తుంది. ఓకే, సో అంటే ఏం ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. In a degree program of a college, the number of students who opted for only physics is twice the number of students who opted for chemistry. ఓకే, ఒకసారి మనం జాగ్రత్తగా చేస్తే ఇది డిగ్రీ ప్రోగ్రాంలో వాడు మనం ఒక పై చార్ట్ తీసుకుంటున్నాను మ్యూ ఇది. ఓకే, సో ఓన్లీ ఫిజిక్స్ ఓన్లీ కెమిస్ట్రీ ఉన్నాయి కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అని రెండు తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఓకే, ఇది ఫిజిక్స్ అనుకుందాం సపోజ్, ఓకే అండ్ ఇది కెమిస్ట్రీ అనుకుందాం. ఓకే రైట్, దిస్ ఇస్ ఫిజిక్స్ అండ్ దిస్ ఇస్ కెమిస్ట్రీ. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ ఫిజిక్స్, ఫిజిక్స్ మాత్రమే అంటే ఇది అవునా, ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో మాత్రం ఓన్లీ కెమిస్ట్రీ అనాలి, అంటే అది కెమిస్ట్రీ మొత్తం రావాలి. అంటే కెమిస్ట్రీ మొత్తం ఎక్స్ అయితే ఫిజిక్స్ ఎంత, ఓన్లీ ఫిజిక్స్ 2x. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ కెమిస్ట్రీ అంటే ఓన్లీ కెమిస్ట్రీ అంటే ఇది కదా, ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. వీళ్ళెంత అంటే వీళ్ళకి డబల్, అంటే వీళ్ళు ఏ అయితే వీళ్ళంతా 2a. ఈ బొమ్మ ప్రకారం మీరు కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇది మొత్తం ఎంతమ్మా కెమిస్ట్రీ, ఇది ఏ ఇది 2a అంటే 3a. మరి దీనికి ఇది డబల్ కదా, అంటే ఇదంతా 6a. అంటే మన మొత్తం ఫిజిక్స్ ఎంత, ఇది 6a ఇది అంటే 7a. ఒకసారి జాగ్రత్త చేయండమ్మా. ఓకే, నేను ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, సో దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు తీసుకున్న వాళ్ళకి ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు ఎన్ని రెట్లు, అవునా కాదా, ఎన్ని రెట్లు అమ్మా, ఇది ఏ అయితే 7a అంటే ఎన్ని రెట్లు 7 రెట్లు, అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది మనకి సీసాట్ ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు వాడు ఈ ఎడిషన్ చేయమంటున్నాడు, ఇవి రావాలంటున్నాడు అవునా. అయితే ఇంకేం చెప్పినాడమ్మా, వేర్ ఏబిసి రిప్రజెంట్స్ 3 డిఫరెంట్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9. 0 to 9 మధ్యలో ఉన్న డిఫరెంట్ డిజిట్స్ అంటే ఏ రెండు నెంబర్లు సేమ్ కాకూడదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఇన్ఈక్వాలిటీస్ ఈజ్ ఆర్ కరెక్ట్, ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ 9 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 9కి ఏ నెంబర్ని యాడ్ చేసిన, ఎందుకంటే
జీరో తప్ప ఏది యాడ్ చేసినా సరే ఏమవుతుంది, క్యారీ వస్తుంది. అవునా కాదా? ఓకే. ఇప్పుడు బి అనేది ఒకవేళ జీరో అనుకుంటే ఈ చివరి ప్లేస్లోకి జీరో రాకూడదుగా. ఎందుకంటే చూడండి అన్ని డిస్టింక్ట్, అవునా కాదా? డిఫరెంట్ డిజిట్స్ కాబట్టి బీసీలు ఈక్వల్ కావు. ఎప్పుడైతే ఈక్వల్ కావో ఆటోమేటిక్గా ఇక్కడ జీరో రావాలంటే సి కూడా జీరో అయి ఉండాలి. అప్పుడే కదా ఈ జీరో ఇక్కడ క్యారీ అయిందని నేను చెప్పేది. కానీ అలా క్యారీ అయితే బీసీ ఇద్దరు జీరో అవుతారుగా, అలా కుదరదుగా. కాబట్టి బి జీరో కాదు. ఇది పాయింట్ 1 మనం నోటీస్ చేయాల్సింది. ఎప్పుడైతే బి జీరో కాదో 9కి జీరో కన్నా ఎక్కువ ఉన్న ఏ వాల్యూ అయినా, అంటే 1 అయినా 2 అయినా 3 అయినా ఏదైనా సరే యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1 యాడ్ చేస్తే 10, అంటే ఇక్కడ 1 క్యారీ వస్తుంది. 2 యాడ్ చేస్తే 11, అప్పుడు కూడా ఇక్కడ క్యారీ వస్తుంది. అవునా కదా? అంటే క్యారీ ఈజ్ కంపల్సరీ. అవునా? ఓకే. ఈ సి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ క్యారీ వచ్చింది. ఇప్పుడు 8 + 1 9 అయింది. ఓకే. 9కి ఇక్కడ 2 రావాలి అంటే ఇది 12 అయి ఉండాలి కదా. 9కి ఏదైనా యాడ్ చేస్తే 2 రావాలంటే అది 12 అయి ఉండాలి. అప్పుడే కదా. అంటే అలా రావాలంటే ఇది ఎంత అయి ఉండాలి, 3 అయి ఉండాలి. ఓకే. సి వాల్యూ 3 ఇక్కడ రాసుకుందాం. ఓకే. మరి నాకు వచ్చిన సి వాల్యూ ఎంతమ్మా, 3. ఓకే. ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ 3 రావాలి కదా నాకు. ఓకే గుడ్. ఇప్పుడు చూడండి 9 + బి చేస్తే 13 రావాలి. అదేగా సి వాల్యూ 3 అంటే. మరి 13 రావాలి అంటే మనం ఏం చెప్పొచ్చు, బి వాల్యూ 4 అని చెప్పొచ్చు. ఓకే. బి వాల్యూ 4 పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను అన్ని చోట్ల రాసేస్తానమ్మా. బి 4, బి 4, సి అంటే 3, అవునా? ఓకే. బి అంటే 4. ఓకే. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇదివరకు చేస్తాం 4 + 4 + 1 9, అంటే క్యారీ ఏం రాలా. సూపర్. ఏ ప్లస్ ఏ అంటే ఎంత అయింది, 2 అయింది. సార్ ఏ ప్లస్ ఏ 2 అవ్వాలంటే ఏ 1 అవ్వచ్చు, ఏ 6 అవ్వచ్చు. ఏ 1 అయితే 1 + 1 2, ఏ 6 అయితే 6 + 6 12. బాగుంది, రెండు చోట్ల 2 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 3 ఉంది, ఇది ఇక్కడ ఎంత అవ్వాలి, 4 అవ్వాలి. అంటే క్యారీ రావాలి కంపల్సరీగా. అంటే ఇక్కడ నుంచి ఒకటి రావాలంటే ఇది ఎంత అవ్వాలి, 12 అవ్వాలి. 12 అవ్వాలంటే ఏ ఎంత అవ్వాలి, 6 అవ్వాలి. ఓకే. నాకు కావాల్సిన ఏబీసీ 3 వచ్చినప్పుడు ఫస్ట్ వన్ ఏమడిగాడమ్మా, ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఆర్ నాట్. ఏ ప్లస్ బి ఎంత, 10, -3 ఎంత, 7, అంటే 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఆర్ ఈక్వల్ టు కూడా ఉందిగా, అంటే ఇది కరెక్ట్. నెక్స్ట్ 2a అంటే 2 × 6 12, -3b 3 × 4 అంటే 12 ఈజ్ లెస్ దాన్ 4c 4 × 3 అంటే 12. 12 - 12 ఎంత, 0. 0 లెస్ దాన్ 12 కరెక్టేగా. ఓకే. అంటే సెకండ్ వన్ కూడా కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. అంటే ఆన్సర్ అమ్మా బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది ఎనాలజీ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2, 3, 5 అనేది కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, వరుస ప్రధాన సంఖ్యలు. ఈ 5 ఇక్కడ కంటిన్యూ అయింది. ఓకే. మళ్ళీ 5 నుంచి ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. 5, 7, 11 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్సేగా. ఓకే. అంటే 11, 13, 17 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఎలా అయితే కంటిన్యూ అయిందో అలాగే 17 కంటిన్యూ అయితే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ రాస్తే 19, 23. అంటే 17, 19, 23 అంటే ఎన్నో ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్. చూడండి నెక్స్ట్ వన్. డైస్, ఇది కొంచెం విచిత్రంగా ఇచ్చిన క్వశ్చన్. ఓకే. ఇప్పుడు 4 పొజిషన్స్ ఆఫ్ డైస్ ఇచ్చాడు. ఆ డైస్ని ఓపెన్ చేస్తే ఈ కింద వాటిలో ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. రైట్. కన్వెన్షనల్ పక్కన పెట్టేస్తే ఇక్కడ నాకు కొన్ని పాయింట్స్ కనబడుతున్నాయి చూడండి. 4, 1 పక్క పక్కనే ఉన్నాయి, అంటే 2, 6 ఆపోజిట్ రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఆఫ్ చేస్తే 2, 1 పక్క పక్కనే ఉన్నాయి, అంటే 3, 4 ఆపోజిట్ కదా. ఓకే. అంటే మిగిలిన ఇద్దరు ఆపోజిట్ అవ్వాల్సిందేగా, అంటే 1, 5 ఆపోజిట్. మన రూల్ ప్రకారం ఆపోజిట్లో ఉన్న వాళ్ళు పక్క పక్కనే రాకూడదు, అవునా కదా. ఎలా రావాలో మనకు తెలుసు కదా. ఓకే. 2, 6 ఇదిగో వీళ్ళిద్దరూ ఆపోజిటే, కరెక్టే. 3, 4 ఆపోజిట్, కానీ 3, 4 పక్క పక్కన వచ్చాయండి, ఇది ఆన్సర్ కాదు, తీసేయి. సార్ 3, 4 ఆపోజిట్ హ్యాపీనే. 2, 6 ఆపోజిట్, ఆల్టర్నేట్ అంటే ఆపోజిటేగా, హ్యాపీయే. 1, 5 కూడా ఆపోజిట్, కరెక్టే. అంటే ఎన్నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్. వై అనేది ఎక్స్ కన్నా పెద్ద అవుతుందా అని అడిగాడమ్మా. ఇదైతే ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉంటారో బెస్ట్ ఆప్షన్ వదిలేయడం. ఓకేనా. సో మ్యాథ్స్ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం సార్ నేను బాగా చేయగలను అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు చేయండి, లేకపోతే వదిలేయాలి అంటే క్వశ్చన్స్ ఎగ్జామ్లో. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 స్టేట్మెంట్ 1 ఇది, స్టేట్మెంట్ 2 ఇది, డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కదా. ఓకే. ఏమన్నాడమ్మా, XY ఈజ్ గ్రేటర్ దాన్ XQ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఎక్స్ కొట్టేస్తారు, కొట్టేయకూడదు. ఓకే. ఆల్జీబ్రా ఒప్పుకోదు, తన్నుద్ది మనల్ని. ఓకే. ఈ XQ ఇట్లాకి వస్తే XY - XQ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే ఈ గ్రేటర్ దాన్ కదా ఇట్లా వచ్చాను కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఎక్స్ కామన్ తీస్తే ఏమొచ్చిందమ్మా, Y - Q ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్.
ఇక్కడ ఏమి చేయడమ్మా y ఈజ్ లెస్ దాన్ క్యూ. ఎప్పుడైతే y లెస్ దాన్ క్యూ అయిందో y మైనస్ క్యూ ఏమైంది లెస్ దాన్ 0 అయింది. లెస్ దాన్ 0 అంటే ఏమైనట్టు నెగిటివ్ అయినట్టు. ఎప్పుడైతే ఇది నెగిటివ్ అయిందో రెండు నెంబర్ల ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలంటే రెండు పాజిటివ్ నెంబర్లు అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. లేదా రెండు నెగిటివ్ అవ్వాలి మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. అంటే ఆ కోటా ప్రకారం చూస్తే ఎక్స్ కూడా ఏమవ్వాలి నెగిటివ్ అవ్వాలి. ఓకే స్టేట్మెంట్ 1 ప్రకారం ఎక్స్ నెగిటివ్ సూపర్. కానీ ఎక్స్ నెగిటివ్ అయినంత మాత్రాన వై కన్నా చిన్నదవుతుందని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అంటే స్టేట్మెంట్ 1 నుంచి నువ్వు ఆన్సర్ చెప్పలేవు, వదిలే. స్టేట్మెంట్ 2లోకి వెళ్ళాను అనుకో, స్టేట్మెంట్ 2లోకి వెళ్ళినప్పుడు 1 మర్చిపోండి పూర్తిగా. y నాట్ ఈక్వల్ టు 0 క్రాస్ మల్టిప్లై చేస్తే ly ఈజ్ లెస్ దాన్ xy. ఓకే ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అంటే ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 మైండ్లో పెట్టుకో. ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ వేరియెంట్ లాక్కొస్తే ly మైనస్ xy ఈజ్ లెస్ దాన్ 0. రెండు చోట్ల y కామన్ తీసేస్తే ఏం చెప్పొచ్చమ్మా ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఇందులో లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్. ఓకే ఇక్కడ రెండు నెంబర్ల ప్రొడక్ట్ నెగిటివ్ అవ్వాలి అంటే ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అవ్వాలి. ఇందులో ఎల్ మైనస్ ఎక్స్ ఎటు నెగిటివ్ అంటే ఇది నెగిటివ్. ఎప్పుడైతే ఇది నెగిటివ్ అయిందో ఆటోమేటిక్ ఇది ఏమవ్వాలి ఇది కూడా నెగిటివ్ అయితే మొత్తం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కానీ ఇక్కడ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ రావాలి అంటే y ప్లస్. ఇప్పుడు y ప్లస్ అని తెలిసిందే కానీ y గ్రేటర్ దాన్ ఎక్స్ అని నువ్వు చెప్పలేవు. కాబట్టి దీని నుంచి నేను ఆన్సర్ చెప్పలేను, అవునా కాదా? రైట్. కానీ రెండింటిని కలిపేస్తే ఒకసారి చూడండి, నువ్వేం చెప్తున్నావు ఎక్స్ ఏమో నెగిటివ్ y ఏమో పాజిటివ్ అంటే ఎవరు పెద్ద? y పెద్దగా. అంటే y గ్రేటర్ దాన్ ఎక్స్ అని చెప్పగలిగావా లేదా? ఎప్పుడు చెప్పగలిగావు? రెండు కలిపితే. అంటే ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే సో ఈ సిరీస్ ఇచ్చాడమ్మా, ఇది మనం ఎగ్జాక్ట్గా చెప్పుకునే మోడల్ కదా. రైట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వై జెడ్ మూడు కనబడుతున్నాయిగా, అందుకని మూడు మూడు ఒక సెట్ అనుకుంటే ఓకే రైట్ గుడ్. మూడు మూడు ఒక సెట్ అనుకుంటే ఫస్ట్ దాంట్లో ఎక్స్ వై ఉన్నాయి అంటే మిస్ అయింది ఎవరు? జెడ్, అవునా? రెండో దాంట్లో ఎవరెవరు ఉన్నారమ్మా? వై జెడ్ అంటే మిస్ అయింది ఎక్స్. మూడో దాంట్లో జెడ్ వై ఉన్నాయి అంటే ఎక్స్. ఎక్స్ వై అంటే జెడ్, వై ఎక్స్ అంటే జెడ్, జెడ్ వై అంటే ఎక్స్. అంటే ఏమొచ్చిందమ్మా జెడ్ ఎక్స్ ఎక్స్, జెడ్ జెడ్ ఎక్స్. సరిపోయింది థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా, చాలా మంది లెంగ్దీగా చేస్తుంటారు. ఓకే రైట్. అంటే ఈ పేపర్ మంచి పేపర్ అనడానికి ఇవన్నీ మనకు ప్రూవ్స్. ఓకే ఏ క్లబ్ హ్యాస్ 2780 మెంబర్స్. ఒక క్లబ్లో ఎంతమంది ఉన్నారమ్మా? 2780 మంది ఉన్నారంటమ్మా. బిలాంగింగ్ టు వేరియస్ ప్రొఫెషన్స్. వాళ్ళంట ఒకే ప్రొఫెషన్ చెందిన వాళ్ళు కాదంట, రకరకాల ప్రొఫెషన్స్ అంట. హూజ్ డీటెయిల్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్. ఓకే 750 మంది అండ్ సో ఆన్. రేషియో బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ప్రతి దాంట్లోనూ మేల్స్ ఫీమేల్స్ గురించి చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్. నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్కి నెంబర్ ఆఫ్ ఫీమేల్ మెంబర్స్కి తేడా ఏంటి అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఉన్న మేల్స్ ఫీమేల్స్ మేల్స్ ఫీమేల్స్ మేల్స్ ఫీమేల్స్ మేల్స్ ఫీమేల్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు వస్తున్న మొత్తం మేల్స్ యాడ్ చేసి మొత్తం ఫీమేల్స్ యాడ్ చేసి డిఫరెన్స్ చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యదంటే ఇలా కాకుండా ఇలా తిరుగుద్ది. టైం ఏమవుతుందంటే చచ్చిపోతుంది. ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కూడా చేయాలనే ఉత్సాహం చచ్చిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 3-2 అంటే మేల్స్ ఎక్కువ, 4-1 అంటే మేల్స్ ఎక్కువ, 5-4 మేల్స్ ఎక్కువ, 4-3 మేల్స్ ఎక్కువ. ఓకే అన్ని చోట్ల మేల్స్ ఎక్కువ, గొడవ లేదు. ఓ పని చేద్దామా, డైరెక్ట్గా మేల్స్కి ఫీమేల్స్కి ఒక్కొక్క ప్రొఫెషన్లో డిఫరెన్స్ కనుక్కుని ఆ డిఫరెన్స్ మొత్తం యాడ్ చేద్దాం, సరిపోతుందిగా. ఓకే 3-2 అంటే డిఫరెన్స్ అంతా 1 పార్ట్ అవుట్ ఆఫ్ టోటల్ అంతా 5 పార్ట్స్ ఇంటూ 750. ఓకే అంటే ఇది 150 పక్కన పెట్టుకో. నెక్స్ట్ 4-1 డిఫరెన్స్ అంతా 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ అంతా 5 పార్ట్స్ ఇంటూ 990, అవునా కాదా? ఓకే సో అంటే ఎంతమ్మా 360 కదా, అంటే 594. ఓకే నెక్స్ట్ 5:4 డిఫరెన్స్ అంతా 1 పార్ట్ అవుట్ ఆఫ్ టోటల్ అంతా 9 పార్ట్స్ ఇంటూ 270 అంటే ఎంతమ్మా 30. 4:3 అంటే 1 పార్ట్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంతమ్మా 7 పార్ట్స్ ఇంటూ 770 అంటే ఎంత 110. అంటే ఇప్పుడు మొత్తం డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 4, 1 + 9 10, 5 + 3 8 అంటే 18. ఓకే 1 + 1 2 + 5 7 + 1 8 84. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Okay, consider the following statement. Crime against women is lower in a state with higher literacy rate. లిటరసీ రేట్ అంటే అక్షరాస్యులు ఎక్కువ ఉన్న చోట విమెన్ పట్ల ఉన్న క్రైమ్స్ తగ్గుతున్నాయంటమ్మా. ఓకే సెకండ్ వన్, హయ్యర్ లిటరసీ రేట్ లీడ్స్ టు బెటర్ ఎకానమీ. ఓకేనా? సో బెటర్ ఎకానమీ ఎప్పుడవుతుంది అంటే ఎక్కువ మంది లిటరేట్స్ ఉంటే అవుతుందంట. ఓకే ఇప్పుడు ఈ రెండింటిని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే నాకేమనిపిస్తుంది, ఆప్షన్స్ చూడండి. బోత్ 1 and 2 ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కాజ్. అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే కానీ ఇక్కడ జనరల్గా అబ్జర్వ్ చేస్తే 1, 2 రెండు ఫుల్ స్టేట్మెంట్స్, అంటే దాంట్లోనే కాజు ఎఫెక్ట్ రెండు ఇచ్చేసాడు. కానీ ఇక్కడ మనకి ప్రైమరీగా చెప్తుంది ఏంటి, క్రైమ్ తగ్గింది
అంటే అది ఎఫెక్ట్. ఓకే. బెటర్ ఎకానమీకి వెళ్ళింది అంటే అది ఎఫెక్ట్. ఈ రెండిటికి కారణం ఏంటి వాడే చెప్పాడు. ఓకే. హయ్యర్ లిటరసీ రేట్, హయ్యర్ లిటరసీ రేట్. అంటే ఈ రెండు కూడా రెండు ఎఫెక్ట్స్. డిఫరెంట్ కాజెస్ ఆర్ సేమ్ కాజా? సేమ్ కాజ్. ఏంటది? హయ్యర్ లిటరసీ రేట్. అంటే బోత్ ఆర్ టూ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కాజ్. అంటే ఎన్ ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. సిలాయిజం. సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్. కొంతమంది ఎంప్లాయీస్ ఎవరమ్మా? మేనేజర్స్. ఓకే. ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. మేనేజర్స్ అంతా ఎవరమ్మా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఓకే. వీళ్ళు ఎంప్లాయీస్. ఓకే. కంక్లూజన్ చూడమ్మా. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అందరు ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవ్వట్లేదుగా, ఫస్ట్ వన్ రాంగ్. ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ మేనేజర్స్ అవుతున్నారా? అవ్వట్లేదు. తీసేయండి. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎస్ అవుతుంది. అంటే ఇది ఒకటే కరెక్ట్. అంటే ఎన్నోదమ్మా? ఆర్ ఒకటే కరెక్ట్. అంటే ఓన్లీ ఆర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 6 persons PQR, STU are sitting around a circular table. Okay. PQR, STU ఈ ముగ్గురు కూడా ఓకే. ఓకే. ఈ ఆరుగురు కూడా ఒక సర్క్యులర్ టేబుల్ దగ్గర కూర్చున్నారంట. PQ and R are facing the center of the table. వీళ్ళు ముగ్గురునేమో సెంటర్ లో ఉన్నారంట. సెంటర్ ఫేస్ చేస్తున్నారంట. ఓకే. whereas the backs of the other three are facing the center. Backs are facing the center. అంటే ఫ్రంట్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓహో, ఈ ముగ్గురు మాత్రం సెంటర్ని ఫేస్ చేయట్లేదంటే అవే ఉన్నారంట. మొత్తం ఎంతమంది అమ్మా? 6 మెంబర్స్. ఓకే. 1 2 3 4 5 6 కదా. ఓకే. అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ కదా, అది తెలియాలి మనకి. నెక్స్ట్. సో గుడ్. నెక్స్ట్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఈజ్ ద వన్ ఆపోజిట్ టు యూ. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అంటే పీని ఎక్కడో చోట కూర్చోబెడదాం. పి ఎటు ఫేస్ చేస్తున్నాడు? సెంటర్. ఓకే. అంటే ఇది లెఫ్ట్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అంటే ఇది ఆపోజిట్ టు యూ అంటే ఇక్కడ యూ ఉన్నాడు. మరి యూ ఎటు ఫేస్ చేస్తాడు? అవే అంటే ఇటువైపు ఫేస్ చేస్తాడు. ఓకే. రైట్. టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అండ్ ఆపోజిట్ టు పి. టీ ఎక్కడ ఉన్నాడమ్మా? యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ ఉన్నాడు. అలాగే ఆపోజిట్ టు పి. పీకి ఆపోజిట్ ఇక్కడే అంటే ఈయన టీ. అలాగే ఆయన యూకి లెఫ్ట్ సైడ్. అమ్మా ఇన్సైడ్ కనుక ఉండుంటే ఇది లెఫ్ట్ అయ్యేది. అవుట్ సైడ్ కాబట్టి ఇది లెఫ్ట్. అవునా? చూడండి, ఇలా అవుట్ సైడ్ కూర్చుంటే 1 2 సరిపోయాడు. ఓకే. ఇఫ్ టీ అండ్ ఎస్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ. టీఎస్లు ఇమీడియట్ నైబర్స్ ఎవరికి? క్యూకి. ఇక్కడ చూడండి, టీ అంటే టీఎస్లకి ఇమీడియట్ నైబర్ క్యూ అంటే క్యూకి ఒకవైపు టీ ఒకవైపు ఎస్ ఉండాలి కదా. ఓకే. అంటే ఇక్కడ క్యూ ఉన్నాడు అనుకో, ఇక్కడ టీ ఉన్నాడు బాగానే ఉంది కానీ ఇక్కడ ఎస్ ఉన్నాడుగా, అంటే ఆ ప్లేస్ కుదరదు. ఓకే. రైట్. నెక్స్ట్. ఇక్కడ ఒకవేళ క్యూ ఉన్నాడు అనుకో, అప్పుడేం చెప్పొచ్చు? ఈ ప్లేస్ ఎస్ సరిపోయింది. ఓకే. మరి మిగిలిపోయిన ప్లేస్ ఆర్కి చేస్తాంగా. ఇందులో మనకి క్యూ సెంటర్ వైపు ఉంటాడుగా, ఎస్ అవే ఉంటాడుగా, ఆర్ అవే ఉంటాడా? సారీ, ఆర్ ఇన్సైడ్ ఉంటాడుగా. ఓకే. సో అంటే గేమ్ అయిపోయింది. టీ అవే ఉంటాడు. ఓకే. ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్. ఆర్కి ఆపోజిట్లో ఎవరున్నారమ్మా? ఎస్. అంటే ఎన్ ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. బ్లడ్ రిలేషన్స్, స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్స్. A notation representing the blood relationships between two individuals A and B is given below. ప్లస్ అంటే ఏంటంటమ్మా? మదర్. మైనస్ అంటే ఏంటమ్మా? బ్రదర్. ఓకే. ఎట్ ద రేట్ అంటే ఏంటమ్మా? ఫాదర్. ఓకే. సో యాంబసెంట్ అంటే ఏంటమ్మా? సిస్టర్. పర్సనేజ్ అంటే ఏంటమ్మా? డాటర్. ఇక్కడ మనకి జనరేషన్ మార్చడానికి మదరు ఫాదర్ హెల్ప్ఫుల్. అయితే గుర్తుపెట్టుకోండి, డాటర్ కూడా హెల్ప్ఫుల్లే. కానీ మదరు ఫాదర్ పైకి తీసుకెళ్తే డాటర్ అనేవాళ్ళు కిందకి తీసుకొస్తారు. అంటే జనరేషన్ తగ్గిస్తుంది. జనరేషన్ మారుతుంది కానీ వీళ్ళిద్దరు రివర్స్. అంటే ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్తో సమానం కదా. ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ద గివెన్ 4 ఇండివిజువల్స్ PQR and S. ఓకే. యూజింగ్ ద నోటేషన్స్ గివెన్ అబోవ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ P ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ S. P ఎవరమ్మా? మదర్ ఇన్ లా. ఎవరికి? ఎస్కి. మదర్ ఇన్ లా అంటే ఒక జనరేషన్ గ్యాప్. గుర్తుపెట్టుకో, ఎన్ని జనరేషన్స్ గ్యాప్? ఒక జనరేషన్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ప్లస్లు, ఓకే, ఎట్ ద రేట్లు వీళ్ళిద్దరు జనరేషన్స్ మారుస్తారు. అవునా? ఓకే. సో ప్లస్ ఎట్ ద రేట్ పీకి ఎస్కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే ఎలా కుదురుద్ది? కుదరదు. కనీసం ఒకళ్ళ పర్సంటేజ్ అయినా ఉండుంటే 2 రౌండ్లు కింద దిగి ఒక రౌండ్ మళ్ళీ పైకి వచ్చాడులే, సరిపోయింది అనుకోవచ్చు. అలా కూడా లేదంటే అది కొట్టేశా. ఇక్కడ పీకి ఎస్కి మధ్యలో ఒక ప్లస్ మాత్రమే ఉంది, ఇంకేది లేదంటే ఇది పాసిబిలిటీ ఉంది. కానీ మనం జనరేషన్ కూడా చూడాలిగా. ఓకే. జనరేషన్ చూసాను, ఇప్పుడు జెండర్ చూద్దాం. పి ఎవరు? మదర్ ఇన్ లా అంటే అత్తగారు, అంటే లేడీ, అంటే ఫిమేల్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, పి మైనస్ క్యూ. మైనస్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ద బ్రదర్, అంటే పి మేల్. ఓకే. వాడు మేల్ ఎప్పుడైతే అయ్యాడో వాడు మనకి మదర్ ఇన్ లా అవ్వలేడుగా, అంటే ఇది ఆన్సర్ కాదు, కొట్టేశా.
సో పీకి ఎస్కి మధ్యలో +@ రెండు ఉన్నాయిగా, అంటే 2 జనరేషన్స్ గ్యాప్ రాకూడదుగా, అంటే ఇది కూడా వర్కౌట్ కాలే, కొట్టేసా. ఈ ముగ్గురు వర్కౌట్ కాలేదు కాబట్టి 4th వన్. అయితే కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, సార్ ఇక్కడ కూడా +2@ రెండు ఉన్నాయి కదా, మరి దీన్ని ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? ఇక్కడ పర్సంటేజ్ కూడా ఉంది. పర్సంటేజ్ అంటే ఏంటి? డాటర్, అవునా? వీళ్ళిద్దరూ 2 జనరేషన్స్ పెంచేస్తే వాడు ఒక జనరేషన్ కింద తీసుకొచ్చాడు. అంటే ఆటోమేటిక్‌గా ఒక జనరేషనే గ్యాప్ ఉంది ఇప్పుడు, అవునా కాదా? రైట్, కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. సో ఇంక నేను మిగిలిన చేయక్కర్లేదు, ఎందుకంటే మల్టిపుల్ ఉంటే నేను ట్రై చేయాలి, అంటే అవసరం లేదు కదా. రైట్ అమ్మా, ఉన్న వాటన్నిటిలో కల్లా మీకు ఈజియెస్ట్ క్వశ్చన్ అంటే ఈ రోజుదే. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద సేల్ ఆఫ్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఇన్ ఏ షాప్. ఒక షాప్లో అంట వెజిటబుల్స్ ఎలా సేల్ అయ్యాయో ఇక్కడ ఇచ్చాడంట. ఓకే, ఏమున్నాయమ్మా? పొటాటోస్, బీన్స్, డ్రమ్ స్టిక్స్, పంకిన్స్, క్యాబేజ్ మొత్తం కలిపితే 100% వచ్చిందా? వచ్చింది, కాబట్టి చేయాలి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ పంకిన్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ క్యాబేజ్. పంకిన్స్, డ్రమ్ స్టిక్స్ అంటే రెండు కలిపితే క్యాబేజ్కి ఈక్వల్. కరెక్టే. 15, 10, 25, అది కూడా 25 అంటే కరెక్టేగా. సో ఏ ఈజ్ కరెక్ట్. బి, పీపుల్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దాన్ క్యాబేజ్. ఓకే, బీన్స్ ఎక్కువ కొంటున్నారంటమ్మా క్యాబేజ్ కంటే. చూడండి, బీన్స్ 20, క్యాబేజ్ 25. బీన్స్ ఎక్కడ ఎక్కువ కొంటున్నారు, కానీ వాడు కొంటున్నారు అన్నాడు, అంటే ఇది తప్పు. ఓకే, పొటాటోస్ ఆర్ ద బెస్ట్ సెల్లింగ్ వెజిటబుల్స్ ఇన్ ద షాప్. చూడండి, అన్నిటికన్నా హైయెస్ట్ సెల్లింగ్ ఇదేగా 30%, అంటే పొటాటోస్ అయినా కాదా, అంటే సి ఈజ్ కరెక్ట్. డి, పొటాటోస్ అండ్ బీన్స్ కలెక్టివ్లీ అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ద టోటల్ సేల్స్. ఓకే, ఏమిటమ్మా? పొటాటోస్ బీన్స్ కలిపితే అంటే ఎంత? 50%గా. వాడు చెప్పింది అదేగా, సగం అనేగా, హాఫ్ ఆఫ్ ద టోటల్ సేల్స్, అంటే డి ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఆన్సర్ ఏంటమ్మా? ఏసిడి, అంటే ఏం ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Which of the following statement or statements is or are true? The year 2024 has 53 Mondays. అమ్మా 53 మండేలు ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, నాన్ లీప్ ఇయర్ కనుక తీసుకుంటే ఫస్ట్ డే కనుక మండే అయితే అప్పుడు మనకి 53 మండేస్ వస్తాయి. ఒకవేళ లీప్ ఇయర్ కనుక తీసుకుంటే ఫస్ట్ డే అనేది ఓకే సండే కానీ మండే కానీ అయితే ఏమవ్వాలి? సండే కానీ మండే కానీ అయితే అప్పుడు 53 మండేస్ వస్తాయి. ఇది రూల్. ఇప్పుడు ఇందులో 2024 ఇచ్చాడు. అందులో 1 January 2024 ఏంటో కనుక్కున్నాను అనుకో, అది కనుక ఒకవేళ మండే అయిందనుకో ఆటోమేటిక్గా 53 మండేస్ ఉంటాయి. ఒకవేళ సండే అయినా సరే మనకి 53 మండేస్ ఉంటాయి, అవునా కాదా? అదే ఇప్పుడు నేను చెప్పిన రూలు. రైట్, ఇప్పుడు ఈ రూల్ ప్రకారం 1 Jan 2024 అంటే నేను మీకు గ్రెగేరియన్ సిస్టము అలాగే మంత్ కోడ్ సెంచరీ కూడా చెప్పాను. సో సరదాగా మంత్ కోడ్ సెంచరీ కూడా వాడతాం. 24 + 1 అంటే 25. 24లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 వరకు తీసుకోకూడదు, ఎందుకంటే January 1st వరకే కాబట్టి 2024 లీప్గా కన్సిడర్ చేయకూడదు, కాబట్టి 23/4 గానే కన్సిడర్ చేద్దాము, అంటే 5, అంటే 5. నెక్స్ట్ జాన్యువరి అంటే 0, 2000 అంటే 6 కదా. ఓకే, యాడ్ చేస్తే 25 + 5 30 + 6 అంటే 36. ఓకే, సో ఎప్పుడైతే 36 వచ్చిందో అదేమొచ్చిందమ్మా 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అంటే ఏంటి? మండే. ఓకే, నేనేం చెప్పాను? లీప్ ఇయర్లో మండే కానీ సండే కానీ అయితే 53 ఉంటాయన్నాను కదా, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సెకండ్ వన్ జాగ్రత్తగా చేస్తే ద ఇయర్ 2027 హ్యాస్ 53 సాటర్డేస్. 2027 అనేది ఏంటి? నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఎప్పుడైతే అయిందో మనం దీని నుంచి 2027కి వెళ్ళిపోదాం. చూడండి, 1 Jan 2024 అనేది మండే, అవునా? ఓకే, మరి 1 Jan 2025 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 odd days యాడ్ చేస్తే వెడ్డింగ్ డే. 2026 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 డే థర్స్డే. 2027 అనేది ఫ్రైడే, అవునా కాదా? ఓకే, 2027లో 1 January అనేది ఏమైంది? ఫ్రైడే అయింది. ఇప్పుడు 53 ఏముంటాయి? ఇదేది వస్తే అవే ఉంటాయి. 53 అంటే 53 ఫ్రైడేస్ ఉంటాయి, కానీ వాడు 53 సాటర్డేస్ అంటున్నాడు, అంటే ఇది రాంగ్. 2028 ఎండ్స్ విత్ సాటర్డే అంటున్నాడు. ఒకసారి ఈ రూల్ ప్రకారం 1 Jan 2028 ఏమవుతుంది అంటే సాటర్డే అవుతుంది, ఎందుకంటే ఇది 1 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 డే పెరిగిపోతుంది, సాటర్డే అవుతుంది. సారీ, ఏమవుతుందో మనకి సాటర్డే అవుతుంది. ఇప్పుడు మనకి రూల్ ఏంటి? లీప్ ఇయర్లో ఒకవేళ నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే లాస్ట్ డే రెండు సేమ్. ఒకవేళ లీప్ ఇయర్ తీసుకుంటే ఫస్ట్ డే అలాగే, అంటే ఫస్ట్ అంటే January 1st కదా. ఓకే, అలాగే లాస్ట్ బట్ 1 అంటే December 30, వీళ్ళిద్దరూ సేమ్ ఉంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? ఇది 1 January సాటర్డే అయితే మనం వెంటనే 30th December కూడా ఏమవుతుందమ్మా మనకి? సో సాటర్డేనే అవుతుంది. మరి లాస్ట్ డే అంటే 31 December ఏమవుతుంది మనకి ఇక్కడ?
సో సండే అవుతుంది, అవునా కాదా? కానీ వాడే ఉన్నాడు ఎండింగ్ అంటే ఇదేనా కాదా? ఓకే, 2028 ఎండ్స్ విత్ సండే అన్నాడు. ఓకే, సాటర్డే అన్నాడు. అంటే అది రైటా రాంగా? రాంగ్. అంటే ఎవరు కరెక్ట్? ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్. అంటే ఎన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ మీకు ఇచ్చిన వాటిలో. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 27 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మా ఎగ్జామినేషన్లో పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఓకే, మై గాడ్, రైట్, గుడ్. ఓకే, గుడ్. చూడమ్మా, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 27 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇది మ్యూ. ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 27. ఓకే, 29 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ హిందీ. హిందీ పాస్ అయిన వాళ్ళు 29. 25 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ తెలుగు. తెలుగు పాస్ అయిన వాళ్ళు 25. ఓకే, సో 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీషు హిందీ అంటే ఈ రెండు పాస్ అయిన వాళ్ళు 10 మెంబర్స్. ఓకే, అందులో సరదాగా దీన్ని ఏ అనుకుంటే ఇది 10 మైనస్ ఏ, అంటే 3 పాస్ అయిన వాళ్ళు ఏ. నెక్స్ట్, సో 8 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ హిందీ అండ్ తెలుగు. హిందీ తెలుగు అంటే ఈ రెండు అంటే ఇది, అది 8 మంది. అందులో వీడి ఏ కాబట్టి వీడి 8 మైనస్ ఏ. నెక్స్ట్, యా, అండ్ 6 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీషు తెలుగు కలిపి అంటే ఇది మొత్తం 6. అందులో వీడి ఏ కాబట్టి వీడంతా అంటే 6 మైనస్ ఏ కదా. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఎలోన్ వాజ్ ఈక్వల్. ఈచ్ సబ్జెక్ట్ ఎలోన్ పాస్ అయిన వాళ్ళు అంటే ఈ ముగ్గురు కూడా ఈక్వల్ అంట. ఇంకేమంటున్నాడమ్మా, అండ్ వాజ్ 15 ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అది ఎంతో తెలుసా? 15 అంట. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 15, 15, 15. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఈ మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి? 27 రావాలి. యాడ్ చేద్దామా? 15 + 10 25 + 6 31 మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ మైనస్ ఏ 31 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 27. ఏ ఎంతమ్మా? 4. ఓకే, ఏ 4 అయితే 10 మైనస్ ఏ ఎంత అయింది? 6 అవుతుంది. 6 మైనస్ ఏ 2, 8 మైనస్ ఏ 4. ఓకే, గుడ్. సో ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైపోయింది. ఎంతమంది పాస్ అయ్యారో నేను చెప్పగలను. సో లెట్ us see what he said. A total of 70 students wrote the examinations in all the 3 subjects. మొత్తం రాసింది 70 మంది అంట. అందులో వీళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు. ఏ సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు బయట ఉంటారు, అవునా కాదా? రైట్ అమ్మా, ఇందులో చిన్న మిస్టేక్ ఉంది క్వశ్చన్లో, అంటే డేటాలో కాదు, ఈ దీంట్లో. ఒకసారి దాన్ని కూడా స్టడీ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడమ్మా, ఇప్పుడు ఇది మొత్తం 27, అవునా? అసలు టోటల్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇది 27. ఓకే, 27 + 15 + 15 అంటే 30, అంటే 57 + 4 అంటే 61. 61 మెంబర్స్ అయిపోయారు. ఈ మొత్తం 70 అంటే రిమైనింగ్ 9 మంది ఏ సబ్జెక్టు పాస్ అవ్వాల, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు మనం కనుక ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే నేను కింద నుంచి పైకి వస్తానమ్మా. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ 2 సబ్జెక్ట్స్ ఓన్లీ. 2 సబ్జెక్ట్స్ మాత్రమే, అంటే 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే వీళ్ళు 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 6 + 4 10 + 2 అంటే 12. ఓకే, అంటే లాస్ట్ వన్ 12. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సెకండ్ వన్. లాస్ట్ వన్ సెకండ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఒక చోటే ఉంది. అంటే దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్లో చిన్న తప్పు ఉందన్నాం కదా, అదేంటో ఒకటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకసారి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది? 4 మెంబర్స్. ఓకే, అంటే 4 మెంబర్స్ ఎక్కడ ఉందమ్మా? 5. అంటే C5 ఇది కూడా కరెక్టే. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 9 మంది. ఓకే, అది కూడా చూడండి ఇక్కడ సరిపోయిందో లేదో. ఓకే, ఆల్ ద 3 సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ వన్ సరిపోయిందా లేదా? కానీ ఫస్ట్ వన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ T and H బట్ నాట్ E ఈస్. TH 2 పాస్ అవ్వాలి, E పాస్ అవ్వకూడదు. ఓకే, TH 2 పాస్ అవ్వాలి. ఓకే, 2 పాస్ అవ్వాలంటే ఇదిగో ఇది మొత్తం, అవునా? కానీ ఇంగ్లీష్ పాస్ అవ్వకూడదు. ఇంగ్లీష్ పాస్ అవ్వకూడదు అంటే ఈ నలుగురిని తీసేస్తే, ఓకే, అంటే ఇది మాత్రమే. మనకి ఎంతమంది వస్తారమ్మా? 4 వస్తారు. అంటే అప్పుడు ఇది కూడా 4కి డైరెక్ట్ అవుతుంది, అంటే 5th వన్, అవునా? కానీ 5th ఆప్షన్ అనేది ఆల్రెడీ దానికి లేదు. వాడు 4 అని ఇచ్చాడంటే ఇంకేదో నెంబర్కి ఇచ్చాడు రిలేషన్. అర్థమైందా? ఓకే, గుడ్. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రాబ్లం ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ అండ్ కనెక్టివిటీ ఇస్తే మనకు ఆన్సర్ లేదు కదా, అందుకని దాన్ని ఆర్ కనెక్టివిటీగా మార్చారనుకో. T and H ప్లేస్లో TRH అని పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? TRH బట్ నాట్ E. అంటే వాళ్ళు తెలుగు అయినా చదవాలి, హిందీ అయినా చదవాలి, కానీ ఏం చదవకూడదు? ఇంగ్లీష్ చదవకూడదు. అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఓకే, సో ఇంగ్లీష్ చదవకూడదు, కానీ అవి అంటే ఇదిగో ఈ 3 కలిపి తీసుకోవచ్చు కదా. అంటే 15 15 30 + 4 అంటే 34. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th వన్. అంటే సరిపోయిందా లేదా ఈ మ్యాపింగ్ అనేది? అంటే వాడు అక్కడ అండ్ ఇవ్వకూడదు, ఆర్ ఇవ్వాలి. పొరపాటున అండ్ ఇచ్చాడు. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.
సో స్టేట్మెంట్ అజంప్షన్ అమ్మా. ఓకే, ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పాస్ పర్సంటేజ్ పెరిగిందంట. అంటే ఏం జరుగుతుందమ్మా, ఇప్పుడు నేనే ఆ స్టేట్మెంట్ చెప్పాను అనుకో, నా ఉద్దేశం ఏమైంటుంది, అరే పిల్లలు మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పాను, అంతేనా కదా, పెరిగింది అని, అవునా? రైట్. సో ఫస్ట్ వన్ చూడమ్మా, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ హైయర్ స్టడీసా. మనం చెప్పిన దాంట్లో హైయర్ స్టడీస్ గురించి అసలు సంబంధం ఉందా, సంబంధమే లేదా అంటే ఇది ఇర్రెలవెంట్ అంటాం కదా, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ స్టడీడ్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ బిఫోర్. ఎస్, గతంలో కన్నా బాగా చదివారు, అదే కదా నేను చెప్పింది. సో అంటే సెకండ్ వన్ ఈజ్ ఇంప్లిసిట్, అంటే థర్డ్ ఆప్షన్. కంక్లూజన్ చూడమ్మా, స్టేట్మెంట్ యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే సమ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆర్ నాట్ వాట్ దే వర్ వన్స్. ఈ రోజు గురించి మనం మాట్లాడితే చూడండి, యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే అంటే ఈ రోజు గురించి కనుక మనం మాట్లాడితే సమ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆర్ నాట్ వాట్ దే వర్ వన్స్. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు అంట. ఇక్కడ రెండు జరగచ్చు. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు అంటే ఒకప్పుడు బాగుండి ఇప్పుడు బాగోకపోవచ్చు, లేదా ఒకప్పుడు బాగాలేక ఇప్పుడు బాగుండొచ్చు కూడా, మనకు తెలియదు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. ఇండియా హ్యాడ్ సిగ్నిఫికెంట్ విక్టరీస్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ ఎర్లియర్. ఒకప్పుడు ఓకే, ఫుట్బాల్లోనూ హాకీలోనూ చెప్పుకోదగ్గ విజయాలు ఉండేవంటమ్మా, కానీ ఇప్పుడు అలా లేదంట. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు విజయాలు లేవు అంటే ప్లేయర్స్ సరిగా లేరు, అవునా? లేదంటే మనం గెలవట్లేదు, ఓడిపోతున్నాం, అదే కానీ చెప్తుంది. ఓకే, కంక్లూజన్స్ చూడండి. ప్రెసెంట్లీ వీ హ్యావ్ నో గుడ్ ప్లేయర్స్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ హాకీ ఇన్ అవర్ కంట్రీ. కరెక్టేనా కాదా? ప్రెసెంట్ ఫుట్బాల్ హాకీ ఆడుతున్నారు, అదేంటి హాకీ బాగా ఆడుతున్న వాళ్ళు లేరు, అందుకే మనం ఓడిపోతున్నాం. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ఇండియా లాస్ట్ మెనీ ఫుట్బాల్ అండ్ హాకీ మ్యాచెస్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఎస్, దట్ ఈస్ ఆల్సో. ఓడిపోతున్నాం కాబట్టే ఆయన తిట్టాడు మనల్ని. అంటే ఏమో బోత్ 1 and 2 అంటే ఎన్నో ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, దట్స్ ద నెక్స్ట్ వన్. ఓకే, ఇంతకు ముందు చెప్పాను కదా, అదే పాయింట్ బేసిస్ ఇచ్చాడమ్మా. క్వశ్చన్, ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్? ఓకే, వాడు ఇచ్చిన సంవత్సరం అనేది లీప్ ఇయర్ అవుతుందా? ఓకే, 1st January and 31st December ఆఫ్ దట్ ఇయర్ ఆర్ నాట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్. నేను నాకేం చెప్పానమ్మా, ఒక నాన్ లీప్ ఇయర్ కనుక తీసుకుంటే ఏం చెప్పాను, 1st January ఏదైతే అవుతుందో 31st December కూడా అదే అవుతుంది అని చెప్పాను. కానీ వాడు అదే అవుతున్నాడా వేరేది అవుతున్నాడా? వేరేది. అంటే అది చెప్పండి, అది నాన్ లీప్ ఇయరా లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. అంటే సో ఇదైతే నాన్ లీప్ ఇయర్, కానీ రెండు సేమ్ కాదుగా, అంటే అది లీప్ ఇయరే. వాడు అడిగితే లీప్ ఇయర్ అవునా కాదా అని, అవును అని నువ్వు చెప్పగలిగావు అంటే డేటా ఈజ్ సఫిషియెంట్. సెకండ్ వన్ చూడండి, ద ఇయర్ హ్యాస్ 53 సండేస్. అమ్మా 53 సండేస్ ఉన్నాయంటే నేను ఇందాక కూడా ఒకసారి చెప్పాను మీకు. ఓకే, January 1st కనుక సండే అయితే ఒకవేళ నాన్ లీవ్ తీసుకుంటే ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో 53 సండేస్ ఉంటాయి. అదే ఒకవేళ లీప్ ఇయర్ కనుక తీసుకుంటే ఏం చెప్పానమ్మా, January 1st అనేది సండే కానీ సాటర్డే కానీ అయితే 53 సండేస్ ఉంటాయి. అంటే రెండు చోట్ల 53 సండేస్ ఉండడానికి స్కోప్ ఉంది. దేంట్లో? లీప్లోను నాన్ లీప్లోను, అవునా కాదా? అంటే ఇప్పుడు చెప్పు, 53 సండేస్ ఉన్నంత మాత్రం లీప్ అని కానీ కాదని కానీ చెప్పలేవుగా. అంటే సెకండ్ వన్ ఈజ్ నాట్ సఫిషియెంట్. అంటే ఆన్సర్ అమ్మా, ఓన్లీ వన్ అలోన్ ఈజ్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఏ 20% ఆఫ్ ఎక్స్ 80% ఆఫ్ వై అంటమ్మా. ఓకే, బి ఎంత అంటే 70% ఆఫ్ ద ఎక్స్ 30% ఆఫ్ వై అంటమ్మా. ఓకే, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అంట, అసలు అంత పనే లేదు. ఓకే, కే పర్సెంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ బి మైనస్ ఏ, అయితే కే వాల్యూ ఎంత? ఇప్పుడు సరదాగా బి మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ బిలోంచి ఏం తీసేద్దాం, ఇక్కడ రాసిన చూడండి, బి మైనస్ ఏ. 70% మైనస్ 20% అంటే 50% ఆఫ్ ఎక్స్, 30% మైనస్ 80% అంటే మైనస్ 50% ఆఫ్ వై, అవునా? వీళ్ళిద్దరిలో 50% కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ వై. ఎవరిది? బి మైనస్ ఏ. అంటే బి మైనస్ ఏ ఎక్స్ మైనస్ వైలో ఎంత శాతం? 50%. వాడేమి ఇచ్చాడు? కే శాతం అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్, రాహుల్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ద ప్లేయింగ్ గ్రౌండ్, ఓకే, విచ్ ఈస్ 200 meters అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే, సపోజ్ ఇది వాళ్ళ ఇల్లు అనుకుంటే ఈస్ట్ డైరెక్షన్లో 200 మీటర్లో వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ప్లే ఏరియా ఉంది, ప్లే గ్రౌండ్. ఓకే, సో ఆఫ్టర్ వాకింగ్ 60 meters అంటే ప్లే ఏరియా వైపు 60 meters నడిచిన తర్వాత అంటే ఇటువైపు 60 వాక్ చేశాడు. ఓకే, హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters, లెఫ్ట్ సైడ్ 20 నడిచాడు. ఓకే, హీ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 meters, రైట్ సైడ్ 40 నడిచాడు. ఓకే, అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 meters, అగైన్ రైట్ అంటే ఇటువైపు. ఓకే, 40 కదా, అంటే ఈ పైది 20 కిందది 20 ఇక్కడ వరకు వచ్చాడు. ఓకే, ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters. ఓకే, ఇటు నుంచి లెఫ్ట్ తిరిగాడు, మళ్ళీ 20 నడిచాడు. అండ్ ఫైనల్లీ వాక్స్ 20 meters అండ్ రీచెస్ ద పాయింట్ బి.
ఓకే. సో 20 మీటర్స్ ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్ తిరిగి 20 వెళ్ళాడు. ఇది 20 కదా! మళ్ళీ అదే 20 అంటే ఈ 3 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. అవునా? కాదా? ఓకే. అప్పుడు పాయింట్ పిని రీచ్ అయ్యాడు. ఇది పాయింట్ పి. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాడమ్మా వాడు? దెన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఎట్ టు బి ట్రావెల్డ్ అలాంగ్ ద స్ట్రెయిట్ రోడ్ టు రీచ్ ద ప్లే గ్రౌండ్. ఓకే. చూడమ్మా, ప్లే గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత దూరం స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళాలి? చూడండి, ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇదేగా. ఈ డైరెక్షన్‌లో మొత్తం ఎంత వెళ్ళాలి? 200 మీటర్స్ వెళ్ళాలి. అవునా? అందులో ఇది 60, ఇది 40 అంటే ఇది 40, ఇది 20 అంటే ఇది 20. 60, 40, 100 ప్లస్ 20 అంటే 120 అయిపోయింది. మొత్తం 200 అంటే ఇంకా 80 మీటర్స్ వెళ్ళాలి. ఓకే. రేషియో కదా 80కి. ఇంకోటి దేనికి అడుగుతున్నాడమ్మా? ఓకే. along the straight road to reach the playground and the total distance walked during traveling in reaching the point P. ఓకే అమ్మా, ఈ పాయింట్ పి రీచ్ అవ్వడానికి ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ అంటే ఇదేగా. ఓకే. అంటే 60, 20, 80, 40, 120, ప్లస్ 20, 140, ప్లస్ 20, 160, ప్లస్ 20, 180, ప్లస్ 20, 200. అంటే వాడు అడిగింది ఏంటమ్మా? 80కి 200కి రేషియో ఎంత? 40తో క్యాన్సిల్ చేస్తే 2s 5s అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్? రైట్. సీ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే. రైట్. మీరు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే. నెంబర్ సిరీస్ ఏమొచ్చాడమ్మా? 1, 3, 15, 45, 101 అండ్ 191. అవునా? ఓకే. నెక్స్ట్ నెంబర్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? 2 పెరిగింది. ఇక్కడ 12 పెరిగింది. ఇక్కడ 30 పెరిగింది. ఇక్కడ సో 55, 56 పెరిగింది. ఇక్కడ కూడా ఎంత పెరిగిందమ్మా? 90 పెరిగింది. ఒకసారి ఈ పెరగడాల మధ్య మళ్ళీ పెరగడం చూస్తే 10 పెరిగింది. ఇక్కడ 18 పెరిగింది. ఇక్కడ 26 పెరిగింది. ఇక్కడ 34 పెరిగింది. ఒకసారి చూడండి, 8, 8, 8 అవునా కాదా? అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా 8 పెరగాలి. 8 పెంచితే ఎంత అవుతుంది? 42 పెరగాలి కదా. 90 ప్లస్ 42 అంటే ఎంతమ్మా? సో 132 అంటే 191కి 132 యాడ్ చేస్తే 312 అంటే 323 ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్. లెట్స్ సీ ద లాస్ట్ క్వశ్చన్ గివెన్ ఇన్ ఇట్. ఓకే అమ్మా, ఎనాలజీ మీద క్వశ్చన్ ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఓకే అమ్మా, సెలెక్ట్. ఓకే. ఎస్ అంటే 19, టీ అంటే 20 అంటే డిఫరెన్స్ ఎంత? 1 పెరిగింది. ఓకే. ఈ అంటే 5, ఐ అంటే 9 అంటే ఎంత పెరిగింది? 4. వీళ్ళిద్దరిని చూస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ అని అనిపిస్తుంది. ఎల్ ఎంత? 12, యు ఎంత? 21 అంటే 9 పెరిగింది అంటే 3 స్క్వేర్. ఓకే. అంటే స్పేస్ పెంచుతున్నాడు. ఓకే. ఈ ఎంత? 5, యు ఎంత? 21 అంటే సో 16 పెరిగింది అంటే 4 స్క్వేర్. ఓకే. నెక్స్ట్ సి ఎంత? 3. ఓకే. నెక్స్ట్ మనకి 5 స్క్వేర్ 25 పెరగాలి కదా. 3 ప్లస్ 25 అంటే 28. 28 అంటే ఏం చెప్తామమ్మా మనం? 26 చేస్తే 2 వస్తుంది కాబట్టి 2 అంటే బి కాబట్టి 28 కూడా బీనే కదా. అంటే ఇది కూడా 28 సరిపోయింది. ఓకే. నెక్స్ట్ టీ అంటే 20. మనం నెక్స్ట్ పెరగాల్సింది 6 స్క్వేర్ అంటే 36. టీ అంటే 20 కదా. 20కి 36 యాడ్ చేస్తే 56. 56ని మనం 26తో డివైడ్ చేస్తే 26 2s ఆర్ 52. రిమైండర్ ఎంత వస్తే అదే కదా 4. అంటే 4 అంటే ఎవరు? డి. సరిపోయింది. ఓకే. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ యాడ్ చేశాడు కదా. అంటే ఇప్పుడు ఎఫ్ అంటే 6, 1 స్క్వేర్ యాడ్ చేస్తే జి. ఓకే. నెక్స్ట్ ఓ అంటే 15 ఇక్కడ రాసి చూడండి. 6, 15, ఆర్ అంటే 18, ఎం అంటే 13, ఏ అంటే 1, టీ అంటే 20. వీటికి ఎంత యాడ్ చేయాలమ్మా? 1, 4, 9, నెక్స్ట్ 16, నెక్స్ట్ 25, నెక్స్ట్ 36 యాడ్ చేయాలి కదా. ఇందులో మీరు అన్ని ఆప్షన్స్లోనూ జిఎస్ఏ సేమ్ ఉన్నాయి. చూడండి, జిఎస్ఏ, 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 జిఎస్ఏ అంటే దాని నుంచి నేను ఆన్సర్ చెప్పలేను. రిమైనింగ్ కనుక్కుందాం. ఓకే. అంటే ఈ ఫస్ట్ 3 అయిపోయాయి జిఎస్ఏలో. 13 ప్లస్ 16 అంటే 29. 29 అంటే ఏం చేయాలి? 26 చేస్తే 3 అంటే సి. అంటే జిఎస్ఏ తర్వాత సి రావాలి. ఓకే. ఈ 3 ఓకే, ఇది నాట్ ఓకే అంటే కొట్టేశాను. నెక్స్ట్ ఓకే. 1 ప్లస్ 25 అంటే ఎంత రావాలమ్మా? 26 రావాలి అంటే జెడ్ రావాలి. జెడ్ ఓకే, జెడ్ ఓకే, జెడ్ నాట్ ఓకే, స్ట్రైక్ అవుట్. లాస్ట్ వన్ అమ్మా, ఆల్రెడీ ఇక్కడ చూసాక టీకి 26 యాడ్ చేస్తే 36 యాడ్ చేస్తే డి అని, ఇక్కడ కూడా టీకి 36 యాడ్ చేయడమే కాబట్టి డి వస్తుంది. అంటే దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. రైట్. మీ అందరికీ ఈ పేపర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. ఎందుకంటే ఇది కష్టమైన పేపర్ అసలు కానే కాదు. ఓకే. చాలామంది మోడరేట్ టు డిఫికల్ట్ లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకుంటున్నారు, కానీ కాదు. ఒక 2-3 క్వశ్చన్లు కూడా ఇవ్వకపోతే దాని పేపర్ అన్నారు, ఎగ్జామ్ పేపర్ కదా. సో కాబట్టి ఈ మీ అందరికీ ఇది అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
myself Amarnath Imani. Okay, signing off. Jai Hind.